గేట్లో ఎవరైతే జోసెఫ్ అనే ఒక క్రిస్టియన్ అవును, అవును. ఆయన కంప్లైంట్ చేయడం వలనే ఆయన కేసు పెట్టడం వలనే ఈయన అరెస్ట్ చేశారు. అంటే మీ మతస్థులు మీ మీదనే కేసులు పెడుతున్నారు కదా. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పారు చూడండి, ఈ మాట చెప్పించడం కోసమే చేశారు ఈ కుట్రంతా కూడా. మీ మతస్థులే మీ మీద కేసు. ఎవరు చెప్పారు ఆయన మా మతస్థులని? అసలు ఆయన క్రిస్టియన్ కాదు, రోమన్ క్యాథలిక్ వ్యక్తి కాదు, అతను మా కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాదు, అతను ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కాదు, అతను తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి. ప్రూఫ్ చూపించమనండి. అతను ఏ చర్చి పాస్టర్ అడగండి, చెప్తాడేమో. చెప్పడు. ఎందుకంటే అతను పాస్టర్ కాదు. రోమన్ క్యాథలిక్లో అతను ఉన్నాడని చూపించండి. పోనీ సంఘంలో పెద్దగా కానీ సంఘ విశ్వాసుల్లో కానీ ఒకడుగు చూపించండి. ఇది కూడా డ్రామానేనా? డ్రామానే. ఒక బొమ్మను తీసుకొచ్చి ముందు పెట్టి వెనక కీ ఇచ్చి ఆడిస్తున్నారు. అంటే చట్టం కూడా ఇక్కడ చుట్టంలాగా వాళ్ళకి వ్యవహరిస్తుంది అంటున్నారా మీరేంటి? చట్టమే లేదంటున్నారా? చట్టం ఎవరికి చుట్టం కాదు అంటారు కానీ లోకోక్తి. కానీ చట్టం అందరికీ చుట్టం అయిపోయింది, వాళ్ళందరికీ, క్రైస్తవులకు తప్ప. సో ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అనుకోండి. సో తెలంగాణలో 2 రాష్ట్రాల్లో, తెలంగాణలో కూడా ఒక వ్యక్తి ఒక అంటే క్రైస్తవ మతస్థుడికి సంబంధించినటువంటి వ్యక్తే అజయ్ బాబు గారి మీద కేసు పెట్టడం వలన ఆయన అరెస్ట్ చేశారని చెప్పేసి అంటే ఇక్కడ బయటకు వచ్చినటువంటి స్టేట్మెంట్. సో మీరు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా మీకు సపోర్ట్ చేయట్లేదు, ఇది వాంటెడ్గా తెలంగాణ గవర్నమెంట్ కూడా కుట్ర చేస్తుందని మీరు అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు ఎక్కడ వ్యక్తి? తెలంగాణ వ్యక్తి, హైదరాబాద్. ఆయన సొంతూరు కడప. ఆయన ఎక్కువ సువార్త చేసింది ఆంధ్ర. సో ఈ 2 రాష్ట్రాలతో ఆయన సంబంధం ఉంది. 2 రాష్ట్రాలే కాదు, యావత్ ప్రపంచమంతా కూడా ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన అభిమానించి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల క్రైస్తవులు చాలా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు పిఎం రిపోర్ట్ కోసం. ఈ 2 రాష్ట్రాల ప్రజల్ని డైవర్ట్ చేయాలంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తిని టార్గెట్ చేయాలి అని ఆలోచిస్తే అప్పటికి బాగా ఫోకస్డ్గా ఫ్రంట్ లైన్లో ఉన్న వ్యక్తులు ఎవరంటే ఇటు అజయ్ బాబు, ఇటు అభినయ్ దర్శన్. సో అజయ్ బాబుని పట్టుకుంటే తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాల ప్రజల్ని ఫోకస్ మనం డైవర్ట్ చేయొచ్చు అన్న కోణంలో అజయ్ బాబు మీద ఫోకస్ పెట్టి ఒకరిని డకోటా గారిని తీసుకొచ్చి, డమ్మీ పీస్ని తీసుకొచ్చి వాని వెనక ఎవరో ఉండి దేన్నో ప్రలోభానికి గురి చేసి అతన్ని ముందు పెట్టి కథంతా నడిపిస్తున్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం అని కాదు, 2 రాష్ట్రాల క్రైస్తవుల్ని డైవర్ట్ చేయడానికి ప్రవీణ్ పగడే. ఈరోజు ఎవరైతే ఈ ప్లాన్ చేస్తుంటారో వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్తాను నేను. ఎందుకంటే ఈరోజు ఎవరు ప్రవీణ్ పగడాల గారి పోస్ట్మార్టం రిపోర్ట్ ఏమైంది మర్చిపోయారు. ఇప్పుడు అందరూ అజయ్ ఇప్పుడు బయటకు వస్తారు, అజయ్ బాబు ఇప్పుడు బయటకు వస్తారు, అజయ్ బాబు బయటకు వస్తారు. ఫోకస్ మారిపోయింది, డైవర్ట్ అయిపోయారు ప్రజలు. కరెక్ట్ టైంలో పోస్ట్మార్టం రిపోర్ట్ వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చి పంపించారు. మీరు అన్నట్టుగా అక్కడ చూస్తాను టీడీపీ జనసేన ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఒకవేళ బీజేపీ టార్గెట్ తీసుకుంటే ఇక్కడైతే బీజేపీ ప్రభుత్వం మీద లేదు, 2 ప్రభుత్వాలు వేరు. సో బీజేపీకి ఇక్కడ కాంగ్రెస్కి పడదు. అట్లా అంటే 2 ప్రభుత్వాలు కూడా క్రైస్తవ మతాన్ని టార్గెట్ చేసి కుట్ర చేస్తున్న దానికి అసలు వాస్తవం ఏంటంటున్నా నేను. యాక్చువల్లీ సెంట్రల్ నుంచి ప్రెషర్ ఉందండి. సెంట్రల్ నుంచి ప్రెషర్ ఉన్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, కాంగ్రెస్ ఎట్లా చేయలేరు, బీజేపీకి యాంటీనే. ఇప్పుడు స్కూల్లో క్లాస్ రూమ్ ఉంటుంది, స్టూడెంట్స్కి ఒక లీడర్ ఉంటాడు, ఆ లీడర్ చెప్పింది స్టూడెంట్స్ అందరు వినాలి, భయపడతారు. ఆ లీడర్ ఎవరికి భయపడతారు? టీచర్కి భయపడతాడు. టీచర్ పైన ఎవరికి భయపడ్డా? ప్రిన్సిపల్ భయపడతాడు కదా. ఇప్పుడు మన ప్రభుత్వాలు స్టేట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఏపీ కానీ తెలంగాణ కానీ, వీళ్ళు లీడర్స్ ఎవరికి? స్టేట్ వరకే. ఈ లీడర్ ఇంకో లీడర్ లేడా? కేంద్ర ప్రభుత్వం ఉంది కదా. సో దానికి వీళ్ళు భయపడతారు, వీళ్ళు భయపడతారు. సో వీళ్ళు మనల్ని వీళ్ళ చేతుల్లో మనకు ధైర్యం ఇవ్వడానికి, క్రైస్తవులకు న్యాయం పక్షం నిలబడడానికి ఎందుకు వీళ్ళు రావటం లేదంటే అక్కడి నుంచి ప్రెషర్ ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పైనుంచి ప్రెషర్ ఉంది కాబట్టి ఇక వీళ్ళు సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి. అక్కడే నువ్వు సైలెంట్గా ఉన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే ఇక్కడ మనకు తెలంగాణ సీఎం రేవంత్ గారు కానీ వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పైన ప్రెషర్ అలాంటిది, వాళ్ళకు లోపడాలి. ప్రజల పక్షాన్ని ఏదైనా క్రైస్తవుల తరపున వచ్చి న్యాయ పోరాటం చేద్దామనుకున్నా అక్కడ సైలెంట్గా ఉండమంటారు కదా. ఇటు మా కోసం నిలవలేక, వాళ్ళ మాట కాదనలేక, మరి వాళ్ళ పదవి వాళ్ళు కాపాడుకోవాలి కదా. కాబట్టి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నారు. అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే క్రైస్తవుడు పరాయుడు అయిపోయాడు,
ఇటు ప్రభుత్వానికి కానీ, డిపార్ట్మెంట్కి కానీ, ఇతర పరమతస్థులకు కానీ క్రైస్తవుడు పరాయుడు. మాట్లాడితే బయటికి వెళ్ళిపోమంటారు దేశంలోంచి, మాట్లాడితే ఇది మీ దేశం కాదంటారు, మాట్లాడితే మీరు ఎవరు అంటారు, మాట్లాడితే ఎడారి మతాలు అంటారు. క్రైస్తవులకి చాలా చిన్న చూపు అయిపోయింది ఈరోజు క్రైస్తవులు అంటే. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్న ఇతర మతస్థులతో కంపేర్ చేసుకున్న క్రైస్తవ మతస్థులే జనాభా ఎక్కువ ఉంటారు భారతదేశంలో కాదు కదా, ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కూడా వరల్డ్ వైడ్గా ఎక్కువ ఉన్నారు. కానీ వాట్ అబౌట్ ఇండియా? నేను సఫర్ అవుతుంది, నేను పుట్టింది, నేను పెరిగింది, నేను నీళ్ళు తాగింది భారతదేశమే. ఏ దేశానికి సంబంధించింది కదా. నా బాధ అంతా నా దేశంలో నన్ను ఎందుకు పరాయణం చేస్తున్నారు, నా బాధ అదే. క్రైస్తవుల సపోర్ట్ అంత, క్రైస్తవుల వేదన, క్రైస్తవుల డిప్రెషన్ కారణం ఏంటంటే క్రైస్తవుడు పరాయుడు ఎందుకు అయ్యాడు భారతదేశంలో. మేము భారతీయులం కాదా? మేము క్రైస్తవుల కంటే ముందుగా మేము భారతీయులం. ఇది గుర్తించండి. ఫస్ట్ వీఆర్ ఇండియన్స్ ఫస్ట్, ఆఫ్టర్ వీఆర్ క్రిస్టియన్స్. మేము పుట్టిన దేశంలోని మీరు పుట్టారు, మమ్మల్ని ఎందుకు పరాయాలు అంటారు? సో ఓన్లీ ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాతనే సో ఇటువంటి వ్యాఖ్యలు నేను కూడా ఇప్పుడు తక్కువసార్లు వినడం. క్రిస్టియన్స్ని సపరేట్ చేస్తున్నారు, క్రిస్టియన్స్ తొక్కేస్తున్నారు, క్రిస్టియన్స్ మీద మత విధ్వంసాలు సృష్టిస్తున్నారు, చర్చిలు పగలగొట్టేస్తున్నారు, మమ్మల్ని మర్డర్లు చేస్తున్నారు అని చెప్పేసి. అంటే గతంలో ఇన్ని క్రిస్టియన్స్ మీద మత విధ్వంసాలు ఏం పెద్దగా జరగలేదు. ఇన్ని మర్డర్లు, ఇటువంటి చర్చిలు పగలగొట్టడం చాలా అరుదుగానే జరిగినాయి అంటున్నాను నేను. అంటే ఇతర రాష్ట్రాల్లో జరిగే, ఒరిస్సా, నార్త్ ఇండియా, మహారాష్ట్ర ఇటువైపు ఎక్కువ జరుగుతుంటాయి. ఇప్పుడు ఏపీలో కూడా ప్రారంభమయ్యాయి. ఇది ఒక ఇండికేషన్. ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం ఏంటంటే క్రైస్తవులకి, క్రైస్తవుల పక్షమున ఉన్నటువంటి పాస్టర్లకి ఒక హెచ్చరిక, వార్నింగ్. అదనమాట. సో ఒకవేళ కంపేర్ చేసుకుంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ క్రిస్టియన్ మతస్థులు పాపులేషన్ కూడా చాలా ఎక్కువనే ఉంది. మీరు హిందువులతో కంపేర్ చేసినా కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా క్రిస్టియన్ జనాభా ఎక్కువ ఉంది. అట్లాంటిది మిమ్మల్ని టార్గెట్ చేయడం వల్ల వాళ్ళకు వచ్చేది ఏంటంటున్నాను నేను. అదే పిచ్చోళ్ళని చేసి అమాయకులను చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఉంటాయి కదా, ప్రతి మానవుడి, ప్రతి ఒక్క మనిషి యొక్క ఆయుధం ఓటు. అవును, ప్రతి మతస్థుడు ఓటు. మా టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు మేము చూపిస్తాం. మీరు ఎన్నో ఏండ్ల నుంచి ఇది జరుగుతుందని ఇంతకుముందు అన్నారు. అవును. మరి పోయిన ఎలక్షన్స్లో మీరు ఎందుకు ఆలోచించాలి అట్లా? ఇంత సీరియస్గా మేము లేవండి. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి, నేను చాలాసార్లు చెప్పాను ఈ మధ్యకాలం ఆయన మరణించిన తర్వాత చాలా ఇంటర్వ్యూస్లో, చాలా చోట్ల నేను ఇదే మాట్లాడుతున్నా. క్రైస్తవ్యం ప్రవీణ్ పగడాల గారి మరణానికి ముందు వేరు, ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత క్రైస్తవ్యం వేరు మారింది. ఇప్పుడు మాలో చైతన్యం వచ్చింది, ఇప్పుడు మాలో ఒక యూనిటీ రాబోతుంది, ఇప్పుడు మేము కలిసి ఫైట్ చేయబోతున్నాం, కలిసి న్యాయపక్షం నిలబడబోతున్నాం. మాకు ఒక టైం వస్తుంది, ఎలక్షన్స్ అనేవి వస్తాయి, మా దగ్గరికి వస్తారు ఓటు అడగటానికి. మేము ఏం మాట్లాడాలనో, మేము ఏ కండిషన్స్ పెట్టాలనో, ఏ డిమాండ్స్ చెప్పాలో మాకు ఉన్నాయి. సో వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్వ్స్. సో